మనకి తెలుసండి టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్టాక్ మార్కెట్‌లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంతా వచ్చేది టైం మీదే. మనం గనక టైం అంతా ఒక 20 ఇయర్స్, 10 ఇయర్స్ వేస్ట్ చేసుకొని అప్పుడు కనుక రియలైజ్ అయితే మనం మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా ఒక ప్రామినెంట్‌గా ఒక టైంలోనే అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసే టైంలోనే ఒక రైట్ చాయిస్ మనం తీసుకొని, ఒక రైట్ ఆప్షన్ తీసుకొని కనుక ముందుకెళ్తే మనం టైంని సేవ్ చేయగలిగే వాళ్ళం అవుతాము. ఒక మంచి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది పొందగలుగుతాం చెప్తున్నాను. సో అదండి క్వాలిటీ ఎస్ఐఎఫ్ తీసుకోండి. మీకు అందులో చూస్తే ఇవాళ X100 అంటారు. సో X100 అంటే ఏంటంటే మనకి లార్జ్ క్యాప్‌ని వదిలేసి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేదే X100. ఇక్కడ సాధారణంగా మనకు మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్తే ఒక 500 వరకు యూనివర్స్ ఉంటుందండి. అంటే ఏదైనా ఫండ్ మేనేజర్ కంపెనీని తీసుకోవాలి అంటే మాత్రం ఒక 500 దాకానే టాప్ 500 కంపెనీస్‌లో మాత్రమే అతని చాయిస్ ఉంటుంది. కానీ వేరేస్ ఎస్ఐఎఫ్‌లో కొన్ని కంపెనీస్‌కి అప్ టు 750 దాకా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో చాలా స్టాక్స్ ఉన్నాయండి ఇవాళ మార్కెట్‌లో చూస్తే గత 10 ఇయర్స్ నుంచి చూసినా కూడా ఏవైతే కంపెనీస్ 500 నుంచి 750 ఆ రేంజ్‌లో ఉన్నాయో అవి అమాంతం 6.5 టైమ్స్ ఇచ్చాయండి. అంటే ఎవరైతే ఒక 10 లాక్స్ పెట్టారో వాళ్ళకి 65 లాక్స్ వచ్చేసింది. సో అట్లాంటి 6.5% రిటర్న్స్ ఇచ్చిన అత్యధికంగా ఉన్న ఫండ్స్ అయితే ఉన్నాయో, స్టాక్స్ అయితే ఉన్నాయో అవన్నీ 500-750 మధ్యలో ఉన్నాయి. సో మన మ్యూచువల్ ఫండ్స్‌లో అంత ఆప్షన్ లేదండి పెట్టడానికి అట్లాంటి కంపెనీస్‌లో. సో మనకి ఎస్ఐఎఫ్‌లో అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎస్ఐఎఫ్స్ మీకు చాలా రాబోయే రోజుల్లో ఒక ప్రామినెంట్‌గా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ పెరగడమే కాదు, ఒక్కొక్కసారి మార్కెట్ పడుతుంటుంది కూడా. సో అలా వాలటైల్ మార్కెట్‌లో పడినప్పుడు కూడా అందులో మనకున్న డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి హెడ్జింగ్ చేయొచ్చు, ఆర్బిట్రాజ్ చేయొచ్చు. తద్వారా మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు తట్టుకుంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ లాగా మనకి అమాంతం -10% పడకుండా ఈ -3%కే ఆగిపోతాయి. సో మార్కెట్ ఫాల్ అప్పుడు కూడా మనకి ప్రొటెక్షన్‌గా ఉంటుంది ఎస్ఐఎఫ్. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు కూడా ఈ డెరివేటివ్స్ అనేది క్లోజ్ చేసేసి, జీరో చేసేసి అమాంతం ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ కూడా బాగానే వస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.